ఎన్నికలు ఏవైనా రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది. జనమంతా మూడు రంగుల జెండాకే చేకొడుతున్నారు. హస్తం పార్టీని మనసారా ఆశీర్వదిస్తున్నారు. తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయడంకా మోగించింది. 31 జిల్లాల్లోని 12,733 స్థానాలకు 3 విడతలుగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో హస్తం పార్టీ విజయ కేతనం ఎగరవేసింది. ఫేజులు మారిన బీఆర్ఎస్ బీజేపీ ఫేటు మారలేదు. ఏకంగా 7,010 స్థానాల్లో జెండా ఎగరేసి తెలంగాణ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని ఆ పార్టీ మరోసారి రుజువు చేసింది. రెండు 2023 ముందు వరకు ఒక లెక్క, ఆ తర్వాత నుంచి మరో లెక్క అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ఎందుకంటే 2023 నుంచి హస్తం పార్టీ లక్ మామూలుగా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఫుల్ పీక్స్ లో ఉంది. ఆ పార్టీ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంది. 2023 నుంచి ఇప్పటి వరకు 3 రంగుల జెండా విజయ పరంపర అప్రతిహతంగా కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన కాంగ్రెస్ హవా పార్లమెంట్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్లలోనూ కంటిన్యూ అయింది. తాజాగా పంచాయతీ ఎన్నికలలోనూ మరోసారి 3 రంగుల జెండా రెపరెపలాడింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. 12,733 సర్పంచ్ స్థానాలకు 3 విడతల్లో ఎలక్షన్ నిర్వహించారు. ప్రతి విడతలోనూ కాంగ్రెస్ ఏకపక్షంగా విజయం సాధించింది. మొదటి విడత మొదలుకొని 3వ విడత వరకు ప్రతి ఫేజ్లోనూ 3 రంగుల జెండా హవా స్పష్టంగా కనిపించింది. మొత్తంగా 12,733 స్థానాలకు గాను 7,010 స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది. హస్తం పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయడంకా మోగించింది. వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలు గుర్తులు లేకుండా జరుగుతాయి. అయినప్పటికీ ఈ ఎలక్షన్లో 3 రంగుల జెండా బలపరిచిన అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయం సాధించారు. గ్రామాల జనం ఏకోన్ముఖంగా కాంగ్రెస్ జెండాకు మద్దతు పలికారు. రేవంత్ పాలనకు చేకొట్టారు. సంక్షేమ పాలనకు బ్రహ్మరథం పట్టారు. పథకాల కాంగ్రెస్కు పట్టం కట్టి మనసారా ఆశీర్వదించారు. సీఎం రేవంత్ హయాంలో జరుగుతున్న అభివృద్ధికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ 3 రంగుల జెండాకు జై కొట్టారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్లు, రైతు భరోసా, గృహజ్యోతి, మహాలక్ష్మి, యువ వికాసం లాంటి పథకాలు ఇస్తున్న రేవంత్ సర్కార్కు అన్ని వర్గాల జనం సంపూర్ణ మద్దతు తెలిపారు. సీఎం రేవంత్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తుంది. ఓవైపు ప్రజలకు పథకాలు అందిస్తూ మరోవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. అవినీతి రహితంగా పారదర్శక పాలన అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటూ మాట ఇస్తే నిలబెట్టుకునే ప్రభుత్వంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ముఖ్యంగా రేవంత్ తాను చేయగలిగిందే చెబుతూ చేతల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే రేవంత్ సర్కార్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ గ్రామాల జనం కాంగ్రెస్ ను ఏకపక్షంగా గెలిపించారు. 3 విడతల్లోనూ హస్తం పార్టీ హవానే కొనసాగింది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బకు బీఆర్ఎస్ బ్యాక్ ఫుట్ లో పడింది. ఆ పార్టీ అధికార కాంగ్రెస్ పై ఎంత బురద జల్లినా జనం ఆ పార్టీని చాలా తక్కువ స్కోర్కే పరిమితం చేశారు. కేవలం 3,502 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. గులాబీ పార్టీ ఎన్ని బీరాలు పలికినా కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో సగం స్థానాలకే కారును పరిమితం చేశారు జనం. హస్తం పార్టీ గెలిచిన స్థానాల్లో 50% స్థానాలనే బీఆర్ఎస్ గెలుచుకుందంటే జనం ఆ పార్టీని దూరం పెడుతున్నారని అర్థం చేసుకోవచ్చు.
ఇక సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ ఏమాత్రం ఉనికిని చాటుకోలేకపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ తెలంగాణలో కేవలం 688 స్థానాలకే పరిమితమైంది. కమలం నేతలు ఎంత ఊదరగొట్టినా బీజేపీని జనం తిరస్కరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీని పక్కన పెట్టేశారు. బీజేపీ కంటే ఇండిపెండెంట్లు రెట్టింపు స్థానాలను గెలిచారంటే ఆ స్థాయిలో కమలం పార్టీని జనం తిరస్కరించారు. ఇతరులు ఏకంగా 1505 స్థానాల్లో గెలిచారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇండిపెండెంట్లలో కాంగ్రెస్ రెబల్సే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళంతా రేవంత్ నాయకత్వానికి చేకూడుతున్నారు. వాళ్ళను కూడా కలుపుకుంటూ కాంగ్రెస్ స్కోర్ మరింత పెరుగుతుంది. అలా కాంగ్రెస్ ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించింది. పంచాయతీ ఎన్నికలతో ఒక్కటి స్పష్టమైంది. తెలంగాణ గడ్డ ముమ్మాటికి కాంగ్రెస్ అడ్డాయేనని మరోసారి రుజువైంది. హస్తం పార్టీ విజయ పరంపర ఇక ఆఖేలా కనిపించడం లేదు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.